ఈరోజు ఈ క్వశ్చన్ అడగడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. సో నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ పుణ్యక్షేత్రాలు, పర్యాటక అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. మరి టూరిజం గురించి మనం మాట్లాడడం జరిగింది. వరల్డ్ యావరేజ్ టూరిజం ఒక 15 to 20% డెవలప్ అయితే మరి ఇండియా యావరేజ్ 11% ఉందని చెప్పి కూడా నేను లాస్ట్ స్పీచ్లో చెప్పినాను సార్. మరి తెలంగాణ 6% ఉండిపోయింది. పోయిన గవర్నమెంట్లో అధ్యక్ష నా ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ, అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు. పోయిన గవర్నమెంట్లో ఎలా జరిగిందంటే ఒక ప్రావర్బ్ ఉన్న ఆ గ్రామాల్లో చెప్పుకుంటారు సార్, జిస్కా లాడి ఉస్కా బాయిన్స్. ఎవరి చేతిలో కర్ర ఉంటే వాందే రాజ్యం, వాందే బర్రే. ఆ విధంగా జరిగింది సార్. ఎల్లారెడ్డిలో పోచారం ప్రాజెక్ట్ సార్. ఇది 1916లో నిజాం గారు అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్. అది నాయుడుపేట మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్. 1916లో స్టార్ట్ చేసి 22లో అయింది. రిజర్వాయరే కాకుండా పక్కన అభయారణ్యాలు ఉన్నాయి సార్. ఉన్నాయి 5 floors సార్. 5 floors ఉన్న దాని మొత్తం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 8 నెలల నుంచి 200 ట్రక్కుల చెత్త తీసేసి మినిస్టర్ గారు కూడా వచ్చి చూసిండ్రు. ఒక్కొక్క లోపల స్టోన్ చూస్తే ఇట్స్ వండర్ సార్. క్రెయిన్స్ లేవు, ఏమి లేవు. అంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ను 100 feetకి ఎట్లా తీసుకెళ్ళిండ్రని మినిస్టర్ గారు ఉన్నారు సార్. దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మాది వెనుకబడ్డ ప్రాంతం సార్. దయచేసి టూరిజం గురించి కొద్ది ఫండ్స్ మాకు ఇస్తే కొన్ని కాటేజ్లు పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుంటామని నేను అడుగుతా ఉన్నాను సార్. మూడోది సార్, త్రిలింగేశ్వర స్వామి. ఇది తాండూరు గ్రామం, నాయుడుపేట సార్. 900 సంవత్సరాల కిందట ఆ రోజు చాళుక్యులచే నిర్మించబడ్డది సార్. మరి ఇక్కడ మన పోయిన గవర్నమెంట్లో కాకతీయులను డెవలప్ చేసినాం, కాకతీయులను మాట్లాడతారు సార్. మరి అదే ప్రాంత టైంలో ఇది కట్టిన వండర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ సన్లైట్ ఫినామినా సార్, సూర్యకాంతి ప్రభావం. ప్రతిరోజు ఈస్ట్లో ఏదైతే లైట్ వస్తుంది సార్, వెస్ట్కు సాయంత్రం వరకు కూడా ఆ లింగాన్ని 3 లింగాలు ఉంటాయి సార్. ఆ లింగం మీద డైరెక్ట్గా పడతా ఉన్నారు సార్. అది సన్లైట్ ఫినామా అమేజింగ్ సార్. ఇప్పటికీ మ్యాజిక్ ఉంది. అది ఇప్పటికీ అర్థమవుతలేదు సార్. 12 o'clockకి సన్ మిడిల్ ఆఫ్ ఉంటాడు సార్. సాయంత్రం సన్సెట్కి ఈవినింగ్ 6 PM సన్ అయినా కానీ ఇంకా రేస్ అలా ఆ లింగం మీద పడతాను సార్. 150 meters అదొకటి సార్. సన్ రే వండర్ సార్. ఇది ఎక్కడో పోతాం సార్, న్యూజిలాండ్ పోతాం, ఆస్ట్రేలియా పోతాం, ఆ చిన్న లేకులు చూస్తాం, ఏదో అయితే సార్. దిస్ ఇస్ ద వండర్ సార్. నేను నా పర్సనల్గా నేను చూసినాను. ఇట్స్ అ సన్ రే వండర్ సార్. ఇది ఏదో ఒక రోజు, ఆ రోజు సూర్య రశ్మి వస్తుంది సార్. మొత్తం ఒక లైట్ లాగా, మ్యాజిక్ లాగా వస్తుంది సార్. దయచేసి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మరొక వండర్ సార్, అలైన్మెంట్ విత్ ఫేమస్ టెంపుల్స్ లైక్ తిరువనాయకల్ అంటే 78 లాంగిట్యూడ్లో ఈ అన్యూయ స్థానంలో ఈ టెంపుల్ ఉన్నది సార్. దాని పక్కన మంజీరా రివర్ వెళ్తున్నది సార్. ఒక లింగం లాగా రివర్ మంజీరా ఫ్లోస్ ఇన్ లింగం షేప్ సార్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది. తర్వాత ఎప్పుడో హిస్టరీ గురించి మాట్లాడతాం సార్. మా దగ్గర వీరన్న గుట్ట అని 4000 years సార్. ప్లీజ్ నోట్ దిస్, 4000 years బ్యాక్ ఉన్న ప్రీ హిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి సార్. నేను పర్సనల్గా చూసాను సార్. 4000 సంవత్సరాల కిందట జరిగిన పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి సార్. అంత వండర్ ఉన్నది. మరి 10 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో టోటల్ అసలు పట్టించుకోలేదు సార్. ఈసారి అయినా దయచేసి పట్టించుకోవాలని కోరుతా ఉన్నాను సార్. తర్వాత నంది విగ్రహం. ఇదే విధంగా సార్ కాలభైరవ స్వామి. ఈ ప్రాంతంలో కాలభైరవ స్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరైతే సార్. ఇలా కాలభైరవ స్వామి సౌత్ కాశీ ఎందరో సీఎంలు, మీరు కూడా సార్ అధ్యక్ష, నాకు కూడా తెలుసు, మీరు కూడా భక్తులు. మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులు ఉన్నారు. చాలామంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు చాలామంది వచ్చారు సార్. ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పినారు. నా కాలభైరవ స్వామిలో లేడీస్కి టాయిలెట్ లేవు సార్.
టాయిలెట్ కూడా లేదు సార్. దయచేసి నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో చిన్నప్పుడు రబ్బర్ స్లిప్పర్లు వేసుకొని కొబ్బరికాయలు తిని ఆ కాలభైరవ స్వామితో పెరిగింది సార్. ఈరోజు ఆ స్వామి దయ వల్ల నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్. మరి మీరు కూడా భక్తులు దయచేసి కాలభైరవ స్వామిని మరి అదొక వండర్ సార్. అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్ కింద స్కల్ప్చర్. ఎంత మహిమ అంటే సార్ ఆ దేవునికి ఆ విగ్రహం ముందు నిలబడితే మీకు ఒక ఎనర్జెటిక్ పాజిటివ్ ఎనర్జిక్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్. సో మరి పోయిన గవర్నమెంట్లో మా పోయిన ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మరి కాలభైరవ స్వామికి శిల్ప కళా నైపుణ్యం సార్ అది. దయచేసి కాలభైరవ స్వామి ఆలయాన్ని నేను ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ కన్సిడర్ దిస్. మా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా నేను అడగడం, వారు కూడా నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సార్. నేను సీఎం గారు కూడా మాట్లాడతాను. దయచేసి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటూ, దీంతోపాటు మాకు దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సంతాయిపేట సార్ భీమేశ్వర ఆలయం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాకతీయ రాజుల్లో ఆ ప్రాంతాన్ని ఆ రోజు టెంపుల్ మధ్యన అప్పుడు ఏనుగుల సంతా ఉండేదట సార్. ఏనుగుల్ని ఉక్కు అమ్మకాలు జరిగేటి ఆ రోజుల్లో. మరి ఆ పాండవులు అక్కడికి వచ్చిన ఒక స్టోరీ ఉంది సార్ అక్కడి. మరి ప్రతి శివరాత్రి ఆ సందర్భంగా 2 లక్షల భక్తులు వస్తారు సార్. ఏమీ ఫెసిలిటీస్ లేవు సార్. ఎంత ఘోరం అంటే ఒక బాత్రూమ్ కూడా లేదు సార్ అక్కడ. అది కూడా చేయాలని చెప్పి మా దేవాదాయ శాఖ మంత్రి గారిని